వింతైన నక్షత్రమును చూచి రాజు ఇంట ఏమంటున్నారయ్యా అంటే, హేరోదు రాజా నమో నమో, రాజాధిరాజిక జనించెను. హేరోదు రాజా నమో నమో, రాజాధిరాజిక జనించెను. ఆజాడయిమ్మని జ్ఞానత్రయం, కోరగా రేగింది హాలాహలం. ఆజాడయిమ్మని జ్ఞానత్రయం, కోరగా రేగింది హాలాహలం. ఆ శిశువు దర్శించినారమ్మని హేరోదు తెలిపాడు కపటముగా. ఆ శిశువు దర్శించినారమ్మని హేరోదు తెలిపాడు కపటముగా. నాయన, ఆ విధంగా హేరోదు మహారాజు ఇంకొక రాజు జన్మించుడయ్యా అసంభవం అంటూ ఏమంటున్నాడంటే, కన్నులు ఎర్రగా చేసిరా సై, కన్నులు ఎర్రగా చేసిరా సై, కడనాలు పొంగించరా సై, కన్నెరాలు పొంగించరా పట్టాడా గిరగిరగిరగిర తిప్పాడా, బల మంచి బై తమ్ముడా మేల్బలనై దాదానా, బల మంచి బై తమ్ముడా మేల్బలనై దాదానా అంటూ తరికిత జంతరిత. నాయనా, హేరోదు రాజు ఏమంటున్నాడు అంటే, నా రాజ్యంలో ఇంకొక రాజు ఉండటమా అంటూ శపథం చేసి ఆ జ్ఞానుల యొద్దకు వెళ్ళి ఏమంటున్నాడయ్యా అంటే, జ్ఞానులారా మీరు వెళ్ళి ఆ శిశువును చూచి పూజించి రండి, మేనను వెళ్ళేదనను పలుకగా వారంటున్నారయ్యా, వారు జ్ఞానులందరూ కలిసి ముగ్గురు కలిసి ఆకలో శిశువు ఉండగా వారు తీసుకుని వెళ్ళినటువంటి కానుకలను వారికి సమర్పించరు. పెట్టెలు విప్పి సమర్పించగా నాయన అందులో బంగారము, బోళము, సాంబ్రాణి ఉన్నాయ్యా. అయ్యా గురువు గారు, అయ్యా బంగారము సాంబ్రాణి బోళమే ఎందుకు సమర్పించారు? బంగారము రాజసమునకు గుర్తు నాయన, బోళము వైద్యమునకు గుర్తు, సాంబ్రాణి పూజించుటకును లేక ఆరాధించుటకు గుర్తు నాయన. అది సమర్పించినారు కనుకనే అదే క్రిస్మస్. అదే క్రిస్మస్ ఏంటి గురువు గారు? నాకు తెలుసు క్రిస్మస్ అంటే ఏంటో. ఏంట్రా చెప్పు. క్రిస్మస్ అంటే చెప్పనా? చెప్పు చెప్పు చెప్పేస్తున్నా. క్రిస్మస్ అంటే ఇంటి ముందు మొక్క, ఇంటి పైన చొక్క, నోట్లో ముక్క, నోట్లో సుక్క కూడా. ఎందుకురా ఎట్లా తయారయ్యారు మీరు? అరే క్రిస్మస్ అంటే అది కాదురా, మీరు చెప్పేది ఇంటి ముందు మొక్క, ఇంటి పైన సొక్క, నోటిలో మొక్క, ఇది కాదురా నాయన. క్రిస్మస్ అంటే క్రీస్తు అంటే క్రీస్తు అని, క్రైస్ట్ అనగా క్రీస్తు అని, మాస్ అనగా ఆరాధించుట లేక పూజించుట. క్రిస్మస్ అని అంటే క్రీస్తును పూజించుట లేక క్రీస్తును ఆరాధించుటరా నాయన. ఇదిలా ఉండగా నాయన, యోసేపు దేవుని చేత బోధించబడిన వాడే ఐగుప్తునకు వెళ్ళగా యోసేపు మరియా బాలుడైన యేసును వెంబడించి వారు వెళ్ళి ఐగుప్తులో ఉండగా నాయన ఏమైందంటే, బెత్లెహేంలో ఏమైందంటే, పసి మొగ్గలు